హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో కార్లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా ఇటీవల భారతదేశంలోని ఇన్నోవా క్రిస్టా లైనప్లో కొత్త వేరియంట్ను రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ జిఎక్స్ ప్లస్ వేరియంట్గా పేర్కొంటున్నారు. ఈ కారు ఇన్నోవా క్రిస్టా లైనప్లో జిఎక్స్, విఎక్స్ వేరియంట్ల మధ్య ఉంచిన మిడ్ లెవెల్ వేరియంట్. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టయోటా ఇన్నోవా క్రిస్టా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ. దాని ఆకర్షణను పెంచుతూ కంపెనీ ఈ ఎంఐవీకి సంబంధించిన వేరియంట్ జాబితాలో 7 సీటర్, 8 సీటర్ లేఅవుట్లో కొత్త జిఎక్స్ ప్లస్ వేరియంట్ను జోడించింది. ఇది జిఎక్స్ వేరియంట్తో పోల్చితే 14 అదనపు ఫీచర్లను కూడా కలిగి ఉంది. టయోటా ఇన్నోవా క్రిస్టా డివిఆర్, ఆటో ఫోల్డ్ ఓవీఆర్ఎంలు, వెనుక కెమెరా, చెక్క ప్యానెల్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్లు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మరిన్ని వంటి లక్షణాలతో వస్తోంది. ఈ కంపెనీ ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్ వేరియంట్ను 5 రంగుల్లో అందిస్తోంది. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ 2005లో ఇన్నోవా బ్రాండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీ బెంచ్ మార్క్ను సెట్ చేయడం ద్వారా సెగ్మెంట్ లీడర్గా తిరుగులేని ఖ్యాతిని పొందింది. నాణ్యత, నమ్మకానికి పర్యాయపదంగా ఇన్నోవా తరాల భారతీయుల విభిన్న చలనశీలత అవసరాలను అందించింది మరియు అదే ఆశయ విలువను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కారును 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేసిన 2.4L డీజిల్ ఇంజన్తో మాత్రమే అందిస్తోంది. ఇప్పటికీ ఆఫర్లో ఏటీ ట్రాన్స్మిషన్ లేదు. ఈ కారులో ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ కంట్రోల్, వెనుక కెమెరా, ఏబిఎస్, నిరూపితమైన జీబోఏ బాడీ స్ట్రక్చర్తో వస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్ గ్రేడ్ ఇన్నోవా క్రిస్టాకు సంబంధించిన ప్రస్తుత లైనప్ను పూర్తి చేస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్